హాయ్ అండి. ఈరోజు నేను చూపించే మరో ప్రసాదం అయితే చింతపండు పులిహోర, ఆవు పెట్టిన పులిహోర అండి. ఆవు పిండితో అయితే పులిహోర చూపిస్తాను. మనకి టెంపుల్స్లో ప్రసాదంగా పెడతారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడు ఇది ఇంట్లోనే చేసేసుకుందాం. ముందుగా ఒక 100 గ్రాముల చింతపండు, ఒక గ్లాసు వాటర్ పోసి మెత్తగా ఉడకపెట్టుకుని మిక్సీ వేసేసుకోవాలి మెత్తగా. తర్వాత ఒక కళాయి తీసుకుని తిరగమొద్దు దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఫైనల్గా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసి వేయించేసుకోవాలి. ఇంకో స్టవ్ ఆన్ చేసి దానిలో కొద్దిగా ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, 4-5 మెంతులు, కొంచెం జీలకర్ర, 4-5 మిరియాలు వేసుకోవాలి. నా దగ్గర మిరియాల పొడి ఉందని మిరియాలు అయితే వేసుకోలేదు. ఈలోపు ఈ కళాయిలో వేగిన మిశ్రమంలో చింతపండు పేస్ట్ మొత్తం వేసేసి కొద్దిగా పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసేసుకుని ఇది రెండో కళాయిలో వేయించినవన్నీ మిక్సీ జార్ పెట్టేసుకోవాలి మెత్తగా. మిరియాల పొడి వేసుకుని తర్వాత అన్నం ఉడికిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర పచ్చిదే అలా వేసేసుకుని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి కలుపుకోవాలి. నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఫ్రై చేసి పెట్టేసుకోవటమే. చాలా టేస్టీగా ఉండే పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి మొత్తం అంతా కలిపాక ఈ ఆవపిండి మిశ్రమాన్ని కలపండి. ఆవపెట్టిన పులిహోర అయితే రెడీ అయిపోతుంది టెంపుల్ స్టైల్ ప్రసాదంగా. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.